నిన్ను చంపింది నీ వాళ్లే కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు ఆవహించావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? లేదు, నేను సంజనని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. పాట పాడాలన్న ఒక చిన్న కోరికతో తన శరీరాన్ని వాడుకున్నాను. కానీ తన శరీరాన్ని ఆవహించాకే తెలిసింది నాలాగే తన ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతుందని. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. అందుకే ముందుగా సంజన ప్రేమని గెలిపిద్దామని ప్రయత్నించాను. వాళ్ళు ఒకటయ్యే సమయానికి నువ్వొచ్చావు. ఈ అమ్మాయి ప్రేమని గెలిపించాల్సిన అవసరం నీకు లేదు. నీ చేత పాట పాడించాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. నువ్వైనా చెప్పు మను, నన్ను పంపించొద్దని చెప్పు. పంపించకపోవడానికి ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా? వెళ్ళు. వద్దు, నేను వెళ్ళను. నేను పాట పాడతాను. చెప్పాను కదా, నీ చేత పాట పాడించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. వెళ్ళు. పంపించొద్దు, నేను వెళ్ళను. బయటికి రా. జా 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 జా. భద్రం భాయ్, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేశాను. ఇంకా మీ చెల్లెలకి ఏ ప్రమాదం లేదు. ఖుదాఫిజ్. థ్యాంక్ యూ బాబాయ్. ఆనందిని, కాఫీ తీసుకో. అత్తయ్య, ఆ వెనకింట్లో నుంచి ఏదో మ్యూజిక్ సౌండ్ వినిపిస్తోంది. అదేనమ్మా, అతనే తన సినిమాలో నిన్ను పాట పాడమని అడిగాడు కదా, అతనే అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నాడట. నేను వాళ్ళ సినిమాలో ఒక పాట పాడతాను అత్తయ్య. వద్దమ్మా, మీ మావయ్య బావల గురించి నీకు తెలీదు. మనిషి రూపాన్ని మాస్క్లా వేసుకున్న మహారాక్షసులు వాళ్ళు. ఎంతకైనా తెగిస్తారు. అదేంటత్తయ్య, పాట పాడనివ్వకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఆడదానికి ఈ ఇంటి కాపలా కాసే కుక్కకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆడదంటే వాళ్ళ దృష్టిలో వంటింటికి పడగదికి పనికొచ్చే యంత్రం లాంటిది. వాళ్ళు చెప్పింది వినకపోతే చంపడానికైనా వెనుకాడరు. అత్తయ్య, మన ఆశలు ఆశయాలు మనసులో పెట్టుకొని బ్రతకడం కంటే అవి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ చనిపోయినా ఆనందంగా ఉంటుంది. ఎవరికోసం మన ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ పాట పాడుతున్నాను, మీరు నాకు అండగా ఉండాలి అత్తయ్య. అలాగేనమ్మా. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అమ్మాయి పాట విన్నాక తన వాయిస్ని మర్చిపోలేకపోతున్నానయ్యా. మనం చేసిన ట్యూన్కి తనతో పాడిస్తే డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. నిజమే సార్, కానీ అమ్మాయికి పాడడం కుదరినప్పుడు వేరే వాళ్ళ చేత పాడించేస్తే సరే. వేరే వాళ్ళతో పాడించడానికి మనసు ఒప్పుకోవట్లేదు. ఎలాగైనా ఆనందంతో పాడిస్తాను. వాయిస్ బాగుంది కదా అని రిస్క్ తీసుకోవటం అవసరం అండి? నచ్చిన పని కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అశోక్. సార్, మీరు అడిగారు కదా అందంగా పాడిన అమ్మాయి ఎవరని. ఆ అమ్మాయి ఏ అమ్మాయి సార్? నిజమా? నమస్కారం సార్. నమస్కారం అండి, కూర్చోండి. సార్ నేనుంటా. సరే రమణయ్య. సార్, నేను ఇంత బాగా పాడతాననే విషయం మీరు మా ఇంటికొచ్చి చెప్పేంత వరకు నాకు తెలీదు. మరి మీరు మీ సినిమాలో నిజంగానే నాకు పాడే అవకాశం ఇస్తారు కదా? అవునా నందిని,
మీలో మంచి ప్రతిభ ఉంది. మీరు గానీ పాడడం మొదలు పెడితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు పాడాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళు పాడినవారు కదండి. పాడాలా వద్దా అనేది నా ఇష్టం. మధ్యలో వాళ్ళెవరు? కసాయి వాళ్ళండి. మీరు ఇక్కడికి వచ్చారని తెలిసే మా ముగ్గురిని ముక్కు ముక్కలుగా నరికేస్తారు. ఆ, ఇతనెవరండి ఇలా భయపడుతున్నాడు? భయపడే వాళ్ళు పక్కనుంటే ఎంత ధైర్యవంతులైనా పిరిగి వాళ్ళు అయిపోతారు. ఇలాంటి వాళ్ళు మీ పక్కనుండడం మీకంత మంచిది కాదండి. సరే, ఎప్పుడెప్పుడు పాడాలా, ఎప్పుడెప్పుడు జనాలతో చప్పట్లు కొట్టించుకోవాలా అని ఆతృతగా ఉందండి. నేనేం పాట పాడాలో కొంచెం చెప్తారా? యా, ష్యూర్. స్టార్ట్ చేయి.